చింతకాయ పచ్చడి పాత చింతకాయ పచ్చడే కదా అని చెప్పేసి స్కిప్ చేసేస్తారేమో వీడియో. లేదు, పాత చింతకాయ పచ్చడిని కొత్త స్టైల్లో అయితే ఇప్పుడైతే రెడీ చేసి మీకైతే షేర్ చేయబోతున్నాను. ఈ స్టైల్ కూడా చాలా ఎమ్మిగా ఉంది. పాత స్టైల్ అయినా కొత్త స్టైల్ అయినా చింతకాయ పచ్చడి టేస్ట్ చింతకాయ పచ్చడి అనమాట. ఇంకా అంత బాగుంటుంది కదా. సో మన తెలుగువారింట్లో కంపల్సరీగా చింతకాయ తొక్క అయితే రెడీగా ఉంటుంది. సో దీన్ని ఇలా అయితే రెడీ చేసుకోండి. సో దీనికోసం అయితే నేను ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి 10 పచ్చిమిరపకాయలు అలాగే ఒక 1 టీ స్పూన్ వచ్చేసి ఇంగువ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. చింతకాయ పచ్చడిని చాలామంది ఎండుమిరపకాయలతో చేసుకుంటూ ఉంటారు అండ్ పచ్చిమిరపకాయలతో కూడా ఇలాగ చేసుకోవచ్చు. సో దీంట్లో ఈ పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత అయితే మిక్సీ జార్లో తీసుకొని చల్లార్చుకోవాలి. దీంట్లో వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండ్ అడిషనల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే టొమాటోస్. ఈ దీంట్లో చాలామంది టమాటాస్ అయితే యాడ్ చేయరు, కానీ ఇలాగ ఒక్కసారి మీరు టమాటాస్ని అయితే యాడ్ చేసి చూడండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చడికి. సో ఇలాగా ఒక 2 మీడియం సైజ్ టమాటాస్ని అయితే ఆయిల్లో కొంచెము మెత్తపడేంత వరకు మగ్గించుకొని అవి కూడా మిక్సీ జార్లో తీసేసుకొని ఇక ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవడమే. ఉప్పు వేసేస్తారేమో, కంగారు పడద్దు. ఉప్పు మాత్రం అస్సలు వేయద్దు, ఎందుకంటే చింతకాయ తొక్కలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు వేయకూడదు. సో ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అయితే చింతకాయ తొక్కు తీసుకుంటున్నాను. మనం తీసుకున్న పచ్చిమిరపకాయలకి ఆ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో అది తీసుకొని గ్రైండ్ చేసేసుకొని ఇందులోకి టమాటా వేసాం కదా. సో టమాటా కొత్తిమీర కాంబినేషన్ ఎప్పుడు సూపర్గా ఉంటుందన్నమాట. సో అందుకనే ఇలాగ కొత్తిమీర వేస్తూ ఉన్నాను. సో లేదు, మీరు టమాటాలు ఉడికిన తర్వాత పైన కొత్తిమీర కొంచెం వేసి అలాగా ప్యాన్లోనే ఫ్రై చేసుకొని కూడా మిక్సీలో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో దీంట్లోకి సన్నగా పొడవుగా తరిగిన ఒక ఆనియన్ స్లైసెస్ని అయితే తీసుకుంటున్నాను. దీన్ని డైరెక్ట్గా పచ్చడిలో కలిపేట అంటే కూడా మనము పోపు వేస్తాం కదా, మినపప్పు, ఆవాలు, పచ్చెనపప్పు, ఈ కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఈ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యేటట్లుగా చేసేసి ఈ పోపుతో సహా ఈ ఆనియన్స్ని కూడా పచ్చడిలో అయితే కలిపేసుకున్నామంటే అంతే, చింతకాయ పచ్చడి కొత్త స్టైల్లో రెడీ అయిపోయిందనమాట. నోరూరిపోతుంది ఇది చూస్తూ ఉంటేనే, అంత టేస్టీగా ఉందన్నమాట ఈ చింతకాయ పచ్చడి. సో మా సైడ్ అయితే బాలింతలకైతే చింతకాయ పచ్చడి కంపల్సరీగా పెడుతూ ఉంటారనమాట. సో నా స్టైల్లో ఈ విధంగా టమాటాస్ యాడ్ చేసి చింతకాయ పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.